ఏముందయ్యా ఆధార్ కార్డులో ఏముంది? ఎవరికి ఇచ్చారా ఆధార్ కార్డులు? ఆధార్ కార్డులో ఏముందా? కాదు, ఏదో పెద్ద గొప్ప పని ఏదో గొప్ప పని చేస్తున్నారుగా. గొప్ప పని ఏదో గొప్ప పని చేసినట్టుగా చాలా గొప్ప పని. చాలా గొప్ప పని. ఏం పొందామయ్యా ఆధార్ కార్డులో? అన్ని తిని కడుపు నిండి వాళ్ళకి ఏం తెలిసిందని బాధ. ఏమి పొందలేక పక్కింటోడు ఆధార్ కార్డు పెట్టుకొని పక్కింటోడు రేషన్ తీసుకుంటే, పక్కింటోడు పథకాలు తీసుకుంటే, వీళ్ళు పళ్ళు తెలుసుకొని నోరు తెలుసు చూస్తా ఉంటే ఆ కడుపు మంట వాళ్ళ తెలుసుది. నీకు అన్ని వస్తున్నాయా? పెన్షన్ తీసుకుంటున్నా ఆవిడ. పెన్షన్ కూడా తీసుకుంటున్నావా? పెన్షన్ యాడ్ నుంచి వచ్చిందమ్మా నీకు? మరి సార్ అనేది నిజమేగా? వచ్చిందమ్మా నీకు? బ్రహ్మాండంగా వచ్చింది. బ్రహ్మాండంగా. వాళ్ళకి ఇంతవరకు కనీసం ఆధార్ కార్డు లేదు. నీ పెన్షన్ వస్తుందా? నెలకు 4000 పెన్షన్ కూడా తీసుకుంటున్నా కదమ్మా. నీకు ఇళ్ళ స్థలం ఉందా? వచ్చింది ఆధార్ కార్డు వల్ల. నీకు ఇళ్ళ స్థలం వచ్చింది? మాకు గ్రామస్తులు ఇచ్చారండి. గ్రామస్తులు ఇచ్చారు కదమ్మా. నీకు అయితే ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు వల్ల నీకు స్థలం నువ్వేమైనా కొన్నావా? కొనలేదు సార్. మరి ఆ నుంచి వచ్చింది? ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండడం వల్లే కదా వచ్చింది నీకు. మరి గతంలో చేయుత డబ్బులు ఇవి కూడా ఏమైనా వచ్చినాయి చెప్పాయి కూడా? వచ్చినాయి సార్. మరి చేయుత కూడా వస్తుంది నీకు. మరి ఆ నుంచి వచ్చిందమ్మా. నరేష్ గారు, చిన్న విషయం, డోక్రాలు ఉన్నావు నువ్వు? ఉన్నా సార్. డోక్రా లోన్లు. మరి ఇవన్నీ తిన్నావు కాబట్టి నీకు ఆ బాధ తెలియట్లేదు. ఇదిగో ఇటు చూడండి, ఇటు చూపించండి సార్. వీళ్ళకి ఇంతవరకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. 15 ఏళ్ళు అవుతుంది ఆధార్ కార్డు పెట్టుకుని, ఇంతవరకు ఆమెకు లేదంట. ఏమి తీసుకోక ఎట్లున్నారు వీళ్ళు? అన్ని తీసుకొని అట్టుంది. అన్ని తీసుకొని గురించి గొప్పగా ఏందో చేసి మాట్లాడుతుంది. ఇదేందో మాకు చిత్రం అర్థం కాదు. ఇంకేం చెప్పు. పొలం ఉందేనా? మీకు పొలం ఉందమ్మా? పొలం కూడా ఉంది. ఆధార్ కార్డు సార్. ఆధార్ కార్డు. మరి నీకు ఆధార్ కార్డు ఉండడం వల్ల నీకు పొలం వచ్చింది. మళ్ళీ పొలం మీద రైతు భరోసా నువ్వు ఎత్తులాడుతున్నారు. ఇన్ని తీసుకున్నా కాబట్టి నీకు ఆధార్ కార్డు విలువ తెలియట్లా. అవి లేకే వాళ్ళు చూడు ఆ గుడిసెలో చూపించండి. ఇది గుడిసెల్లో ఉన్నారు 15-20 ఏళ్ళ నుంచి. కరెంట్ మర్చిపోయాం. కరెంట్ నువ్వు తొందరగా ఒక్క నిమిషం అమ్మా. కరెంట్ బిల్ కడుతున్నావా? కరెంట్ బిల్ లేదండి. లేదు. కరెంట్ బిల్లు ఉచితంగా వస్తుంది. ఈ కరెంట్ బిల్లు ఇప్పుడు మామూలుగా లెక్క అదే కదా. కరెంట్ బిల్లు ఉచితంగా కూడా వస్తుంది. ఇంకా ఎందుకు వస్తుంది? అది ఎస్టీ అయింది. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. మరి వాళ్ళకి అది లేదమ్మా. ఫ్రీ కరెంట్. నీకు ఫ్రీ కరెంటే లేదు. అందుకే నీకేం అర్థం కావట్లేదు ఆధార్ కార్డు విలువ. మీ కరెంట్ ఉంది, ఫ్రీ కరెంట్. ఇలా కరెంటే లేదు. వీళ్ళ జీవితాలు కూడా మార్చి మీ స్థాయికి తీసుకురావడమే మా కోరిక, ఆకాంక్ష. ఇంకో విషయం అండి, అబ్బాయి మేనల్లుడు ఉన్నట్టున్నాడండి. అమ్మఒడి వస్తున్నారు. అమ్మఒడి కూడా తిన్నారా? అమ్మఒడి కూడా వస్తుంది. అయ్యో బాబోయ్, ఇవి అన్ని తినేసారు. అమ్మఒడి కూడా నీకు ఎందుకు వచ్చిందంటే ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అయ్యో వాళ్ళకి లేక వస్తున్నారు. అదమ్మ ఆధార్ కార్డు విలువ. అది మన బాపట్ల జిల్లా యానాది యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు చౌటూరు రమేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి చేయిస్తే ఈ రోజు ఇదిగో పోట్లూరు కనక మహాలక్ష్మి గారికి ఆధార్ కార్డు వచ్చింది. మరి దాంట్లో భాగంగా ఈ సంతోషాన్ని 10 మంది పంచుకోవాలని మరి ఈ రోజు వచ్చి వాళ్ళకి ఆ కార్డు ఇస్తా ఉన్నాం. రండి, మీరు వచ్చేయండి. ఆధార్ కార్డు గురించి ఆధార్ కార్డు గురించి ఇంత చిన్న చూపుగా మాట్లాడినందుకు అందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. క్షమాపణ వద్దండి, మాకు 10 మంది మీరు కూడా నాయకురాలు కాబట్టి నేను ఆధార్ కార్డు గురించి తెలుసుకొని లేని వాళ్ళని కూడా మా దృష్టికి, మా చౌటూరు రమేష్ గారి దృష్టికి తీసుకొచ్చి పోగొట్టుకున్న వాళ్ళు లేని వాళ్ళకి ఆధార్ కార్డు మీతో పాటు మేము కూడా పాలు పంచుకుంటూ ఈ కార్డు వాళ్ళకి అందజేస్తా ఉన్నాం. మీ చేతులు ఇప్పిస్తున్నాం మేము. ఓకే, ఇదంతా చిన్న యాక్టింగ్ అండి. ఆధార్ కార్డు విలువ కోసం తెలిసేదానికోసం 2 చిన్న సీన్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఆధార్ కార్డు ఇచ్చినా కూడా ఈ రోజు ఆధార్ కార్డు పొందే వాళ్ళకి కూడా ఇన్ని జరుగుతాయని వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న ఎత్తే డబ్బాలు ఏరుకోవడం, తెచ్చుకోవడం, తినడం వాళ్ళ వరకే ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆధార్ కార్డు విలువ తెలియదు. వాళ్ళకి కేవలం ఈ చిన్న నాటకం లాగా ఎందుకు చేసామంటే దీంట్లో అందరికీ తెలుసు. మాకు 10 మందికి అవగాహన కల్పించుకోవడం కోసం ఈ చిన్న కార్యక్రమం ఒకటి ఏదో అవగాహన కోసం చేసాం. కానీ దీంట్లో ఎవరు ఎటువంటి తప్పు ఈ సన్నివేశంలో ఎవరిని ఉద్దేశించి కూడా మేము మాట్లాడలేదు. చేసి కాదు, కేవలం అవగాహన కోసం చేసిన కార్యక్రమం. ఎవరైనా మనసులు బాధించుంటే సారీ.